తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెల అంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడు అన్నమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసులు వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవ్వడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, ఈ డిసెంబర్ మాసం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాలు ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి బాగా? తప్పకుండా. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యా రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారి ప్రస్తుతం శని 100కు 100 ఉన్నాడు, 6వ స్థానంలో స్వస్థానంలో. 3, 6, 11 స్థానాలు 100% అండి, ఏ రాశి నుంచి అయినా సరే శని ఉంటే కనుక. సో కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్నాడు, స్వస్థానంలో, కాబట్టి చాలా బాగున్నాడు. అలాగే భాగ్యస్థానంలో గురువు, అది కూడా 100కు 100 చాలా బాగున్నాడు. అలాగే రాశాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో బాగానే ఉన్నాడు. ఇక ఒక రాహు మటుకు 7వ స్థానంలో ఉన్నాడు, కేతు మటుకు రాశిలో ఉన్నాడు. ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఎప్పుడైతే మన రాశిలో కేతు కానీ రాహు కానీ ఉన్నాడో, అంటే మన జన్మరాశిలో, అది గ్రహణ సమయం అన్నమాట. అలాగే జాతకంలో కూడా మనకి జాతకంలో చంద్రుడు కేతుతో కానీ, చంద్రుడు రాహుతో కానీ ఉన్నా, అయితే రవి రాహుతో కానీ, రవి కేతుతో ఉన్నా కూడా గ్రహణం సమయంలో మనం పుట్టాం అన్నమాట. ఖచ్చితంగా ఆ రోజు గ్రహణం ఉండాలని ఏం లేదు, ప్రపంచ దేశంలో ఎక్కడో అక్కడ గ్రహణం ఉంది. ఆ రోజు గ్రహణం ఉన్నప్పుడు ఫారెన్లో ఉండకపోవచ్చు, ఫారెన్లో గ్రహణం ఉన్నప్పుడు మనకు కనిపించకపోవచ్చు, కానీ ప్రపంచంలో చంద్రుడు రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న, రవి రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్న గ్రహణం ఏర్పడుతుందన్నమాట. సో అలాగే ఇప్పుడు ప్రస్తుతం కన్యా రాశి వారికి చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేతు ఉన్నాడు, కాబట్టి వాళ్ళకి 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు గ్రహణ సమయం, నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా. అంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, బెస్ట్గా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, వాళ్ళు ఏమి కూడా ఇప్పుడు బయటపడవు. వాళ్ళకి ఎక్కువగా శత్రువులు పెరగడం, ఆర్థిక నష్టం జరగడం,
అందరూ తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇదివరకు ఇలా ఉండేవాడు ఇప్పుడు మారిపోయాడు, పెళ్ళైన తర్వాత ఇలా మారిపోయాడు, అది తల్లి మాట వింటున్నాడు, అలా ఇంకేమిటేంటో అన్నీ అనమాట. ఏమి అనని మాట కూడా అన్నారని చెప్పి పుట్టడం, అనుకోకుండా మన ఫ్రెండ్ అయినా చుట్టమైనా సరే మనం ఒక మాట అనుకోకుండా ఎప్పుడు అనే మాటే అన్నాం, కానీ అది ఈ మాటకి ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి మన మీద దుమ్మెత్తి పోస్తారు, మనం చెడ్డవాళ్ళం అవుతాం అన్నమాట. సో కన్యారాశి వారు ప్రస్తుతం ఏప్రిల్ దాకా ఇలాంటివి చిన్నవి మాట పడేందుకు అవకాశాలు ఉన్నాయి, మనల్ని గుర్తించరు అనేది నడుస్తుంది ప్రస్తుతం. సో మనం మౌనంగా ఉండడం ఉత్తమని నా ఉద్దేశం. అలాగే పాముల కల్లో కనిపిస్తుంటాయి ఈ సమయంలో. స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన కూడా కొంచెం ఉంటుంది. సో ప్రస్తుతం ఏంటంటే గురుబలం చాలా బాగున్నా, శని బలం చాలా బాగున్నా, ఒక్క రాహుకేతుల బలం మిశ్రమంగా ఉంది కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయని చెప్పుకోవాలి. గురుగారు ఈ ఎపిసోడ్లోని ఏ స్టోన్ గురించి చెప్తారు? ప్రస్తుతం మటుకు మనం రవి అయిపోయింది, చంద్రుడు అయిపోయాడు, కుజుడు అయిపోయారు, అలాగే కేతు కూడా అయిపోయింది. ఇప్పుడు శుక్రుడు వజ్రం గురించి చెప్పుకుందాం. వీనస్ వజ్రం ఒక్కటే అండి, ఎప్పటికి కూడా అన్నీ కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత దాని పవర్ తగ్గిపోతుంది మామూలుగా సాధారణంగా స్టోన్ యొక్క పవర్. కానీ వజ్రం మటుకు అసలు పవర్ తగ్గడం అని కానీ ఏమీ కానీ ఉండదు. 24 అవర్స్ 365 డేస్ జీవితాంతం పవర్గానే ఉంటుంది. అసలు వజ్రాన్ని కట్ చేయాలంటేనే ఇంకో వజ్రంతో కట్ చేయాలి. సో అలా అనమాట వజ్రానికి ఉన్న ఇంపాక్ట్. సో వజ్రం అంటే శుక్రుడు. మామూలుగా చూడండి చాలామంది జాతకంలో కూడా శుక్రుడు పొజిషన్ ఎక్కడ ఉన్నారో చూస్తారు. ఎందుకనంటే రవి 6 సంవత్సరాల దశ, చంద్రుడు 10, కుజుడు 7, కేతు 6, అలాగే అన్నీ కూడా చిన్న దశలు. 16 సంవత్సరాలు గురువు, శని 19, బుధుడు 17, కానీ శుక్రుడు ఒక్కటే 20 సంవత్సరాల మాట. అంటే శుక్రగ్రహం అసలు జాతకంలో బాగుందంటే కనుక ఆ వ్యక్తి 20 సంవత్సరాల పాటు చాలా బాగుంటారని, లగ్జరీస్కి ఏం లోటు ఉండదని. మగవాళ్ళు అయితే కనుక భార్య కారకురాలు శుక్రుడు కాబట్టి, శుక్రుడు బాగున్నాడు, మంచి అందమైన భార్య వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది, సో ఇతనితో అన్యోన్యంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఇతను కలిసి వస్తుంది, ఇవన్నీ అనమాట. సో శుక్రుడు అంత ఇంపార్టెంట్. కాబట్టి ఆ వజ్రం మనం పెట్టుకునేప్పుడు ఏంటంటే అందరికీ పడదండి, వజ్రం కొద్దిమందిగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నం కానీ, కన్యా లగ్నం కానీ, మకర లగ్నం కానీ, కుంభ లగ్నం కానీ, ఈ 4 లగ్నాలకి లేదంటే ఈ 4 రాశులకి యోగకారకుడు శుక్రుడు అవుతాడు కాబట్టి వాళ్ళు వజ్రం పెట్టుకోవచ్చు. అలాగే శుక్రుడు నీచలో ఉన్నాడు అనుకోండి వజ్రం పెట్టుకోవచ్చు. అంతేగాని అస్సలు పడనివి ఉంటాయి. అంటే మరి డైమండ్ నెక్లెస్లు అవన్నీ కొనుక్కుంటాం కదా, డైమండ్ రింగ్స్ కొనుక్కుంటారు. ఎప్పుడైనా ఒకసారి పెట్టుకోవడం వేరు, 24 అవర్స్ మనం మెడలో కానీ చేతికి కానీ పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ సాధారణంగా ఈ వజ్రం పెట్టుకోగానే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం, సో అనవసరమైన అపనిందలు పడడం, అనవసరమైన గాసిప్స్ బయట ప్రబలడం, అలాగే యాక్సిడెంట్ కూడా అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి డయానాకు కూడా చూడండి, ఆ మెడలో డైమండే ఉంది, ఆమెకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా. సో ఆ డైమండ్ యాక్సిడెంట్ కూడా కారకుడు అవుతాడు. అంటే అసలు పడని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశి ఉందండి, సింహరాశికి అధిపతి రవికి శుక్రుడికి అసలు పడదు, కాబట్టి సింహరాశి వాళ్ళు అసలు పెట్టుకోకూడదు డైమండ్, అర్థమైందండి. సో అలా కొన్ని ఉంటాయి మేడం, వాళ్ళు పెట్టుకోకూడదు. రాసులు లగ్నాలు అన్నిటిని చూసుకోవాలి, అన్ని రకాలు చూడాలి. ప్లస్ జాతకంలో కూడా ఆ శుక్రుడు పొజిషన్ ఎక్కడ ఉన్నాడు, నీచలో ఉన్నాడా, 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడా, ఈ లగ్నానికి అదృష్టకారకుడా, ఈ లగ్నానికి మేలు చేస్తాడా, ఏదైతే కావాలో ఆ దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ విద్యన, ఉద్యోగమా, ఏ స్థానంలో ఉన్నాడు, అలాగే వివాహ స్థానంలో ఉన్నాడా, సంతాన స్థానంలో ఉండి వాడు నీచలో ఉన్నాడా, సో అప్పుడు పెట్టుకోవాలి. సో అది ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. అందుకే అందరూ పెట్టుకోవడానికి శుక్రుడు ఏ స్థానాల్లో రాణిస్తాడు? శుక్రుడు సాధారణంగా 6 ఏదైనా సరే అండి, ఏ గ్రహమైనా 6, 8, 12 స్థానాల్లో కాకుండా, నీచలో కాకుండా ఉంటే అన్ని చోట్ల వాళ్ళు యోగిస్తారు. ఇదే రూల్, ఫిక్స్డ్ రూల్. కేంద్ర కోణం అంటారు, 1, 4, 7, 10 కేంద్రాలు, కోణం అంటే 159, ఈ వీటిలో ఎక్కడున్నా కూడా బాగా రాణిస్తారు. కాబట్టి అలా చూసి మనం పెట్టుకుంటే చాలా మంచిది. గురుగారు మరి కన్యా రాశి వారికి సంతాన యోగం ఎంతవరకు ఉంది? ఇప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు సంతానకారకుడు కాబట్టి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి గృహయోగం కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా మన లగ్నం నుంచి కానీ, రాశి నుంచి కానీ, చతుర్థ స్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ గురువు ఉంటే కనుక ఆ సంవత్సర కాలంలో పాటు ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం కన్యారాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గృహయోగం ఉండేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అంటే గురు శనులు బాగానే ఉన్నారు, గురువు శని చాలా బాగున్నారు, రాహుకేతు మిశ్రమంగా ఉన్నారు. వాళ్ళు ఏప్రిల్తో రాహుకేతులు కూడా మారిపోతారండి. సో అప్పటి నుంచి ఇంకా చాలా బాగుంటుంది. మరి ఆ రాహుకేతువుల శాంతి కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి? అంటే మెయిన్గా మనకి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి. ప్రస్తుతం ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే బుధవారం రోజు ప్రతి బుధవారం వినాయకుడు టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అలాగే వీలైతే కనుక కేతువుకి
6000 సార్లు జపం చేయించి ఉలవలు కేజీంపో 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? రాహు కేతువుల కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.